నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మంత్రులు వర్సెస్ మంత్రి అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో నేతల మధ్య సైలెంట్ పవర్ వార్ నడుస్తోందా? ఇప్పుడు బలమైన మంత్రులు ఉన్న జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి నో ఎంట్రీ అంటున్నారా? తమ ఇలాకాలో తమ పెత్తనమే అన్నట్టుగా సీనియర్ మంత్రుల వ్యవహారం ఉందా? స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా సరే ఆ మంత్రి వెనక్కి తగ్గటం లేదా? ఎవరా మంత్రి? ఏది ఆ జిల్లా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ నేతలు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ జిల్లాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను నియమించారు. జూన్ నెలలో బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ ఒక్కసారి జిల్లా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో అడుగు పెట్టలేదు. పేరుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అంతా తామే అన్నట్టుగా జిల్లా మంత్రులు వ్యవహరించారన్న వ్యాఖ్యలు ఆ సమావేశం తర్వాతే కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపించాయి. దీంతో జిల్లాలోకి రావాలంటే ఇన్ఛార్జ్ మంత్రి ముందుగా ఉత్తమ్, కోమటిరెడ్డి అనుమతి తీసుకోవాల్సిందే అన్న ప్రచారం పార్టీ క్యాడర్లో జోరుగా సాగుతోంది. తమ ఇలాకాలో జూనియర్ల పెత్తనం ఏంటనే ధోరణిలో ఆ మంత్రుల వైఖరి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ప్రజాపాలన రెండో ఏడాది వేడుకల్లో భాగంగా దేవరకొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరు కాలేదు. అక్కడే అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా శంకుస్థాపనలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రినే పంపిస్తానని సీఎం బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కూడా జిల్లాకు పంపిస్తామని చెప్పారు. అయితే ఈ ప్రకటన జరిగి 20 రోజులు గడిచినా అడ్లూరి లక్ష్మణ్ గాని సీతక్క గాని నల్గొండ జిల్లాలో ఎంట్రీ ఇవ్వలేదు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇన్ఛార్జి మంత్రి లేకుండానే జరుగుతాయన్న ఆరోపణలు పార్టీ లోపలే చర్చకు వచ్చాయట. ఇన్ఛార్జి మంత్రి దళితుడు కావడమే ఈ పరిస్థితికి కారణమా అన్న సున్నితమైన ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశంలో ఇద్దరు మంత్రులు నోరు మెదపడం లేదని టాక్ కూడా పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం ఆ నోట ఈ నోట అధిష్టానం వరకు కూడా వెళ్ళిందట. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గా ఇద్దరు మంత్రులకు చెప్పే ప్రయత్నం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయినా మంత్రులు పట్టించుకోవడం లేదని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇది మా అడ్డ అన్నట్టుగా జిల్లా మంత్రుల వైఖరి ఉందన్న అభిప్రాయం కాంగ్రెస్ క్యాడర్లో బలపడుతోంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నా అతనికి ప్రాధాన్యత లేకుండా పరిస్థితి కొనసాగుతుందా, లేక సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో నల్గొండ రాజకీయాల్లో నో ఎంట్రీ బోర్డు తొలగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.